ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సిస్టమ్ టెస్టింగ్. లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్లో 4 లెవెల్స్ ఉంటాయి. ఒకటి యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ అండ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఈ యొక్క సిస్టమ్ టెస్టింగ్ 3వ లెవెల్ అయినప్పటికీ అన్ని లెవెల్స్ కన్నా చాలా ఇంపార్టెంట్ లెవెల్. టెస్టర్స్ ఎక్కువ సమయాన్ని ఈ యొక్క సిస్టమ్ టెస్టింగ్లో స్పెండ్ చేస్తారు. ఎక్కువ ఇష్యూస్ అండ్ కంప్లీట్ సిస్టమ్ని ఈ యొక్క సిస్టమ్ టెస్టింగ్లో మాత్రమే టెస్ట్ చేస్తారు. ఈరోజు వీడియోలో ఆ యొక్క సిస్టమ్ టెస్టింగ్ ఏ విధంగా చేయాలి, దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రయారిటీస్ అనేది మనం తెలుసుకుందాం. అది సరిగ్గా చేయడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికి లెట్స్ స్టార్ట్ ద వీడియో. Friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Please subscribe the channel. ఫ్రెండ్స్, సిస్టమ్ టెస్టింగ్లో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది వాట్ ఈస్ సిస్టమ్ టెస్టింగ్. ఫ్రెండ్స్, డెవలపర్స్ క్లయింట్ ఇచ్చినటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ని ఒక్కసారిగా డెవలప్ చేయరు. ఒకవేళ క్లయింట్ 100 రిక్వైర్మెంట్స్ ఇస్తే ఫస్ట్ 10 రిక్వైర్మెంట్స్ని ఒక మాడ్యూల్గా, 11 to 20 రిక్వైర్మెంట్స్ని సెకండ్ మాడ్యూల్గా డిజైన్ చేస్తారు. ఆ యొక్క డిజైన్ ప్రకారము ఒక్కొక్క మాడ్యూల్ని డెవలపర్స్ డెవలప్ చేస్తారు. ఫైనల్గా 10 మాడ్యూల్స్ డెవలప్ అయిన తర్వాత వాటిని ఇంటిగ్రేషన్ చేసి ఒక కంప్లీట్ సిస్టమ్ అనేది ఫామ్ చేస్తారు. ఆ యొక్క కంప్లీట్ సిస్టంలో క్లయింట్ ఇచ్చినటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క సిస్టమ్ టెస్టింగ్లో ఆ ఎంటైర్ అప్లికేషన్ని లేదా ఆ కంప్లీట్ సిస్టమ్ని టెస్ట్ చేస్తాము. ఈ యొక్క సిస్టమ్ టెస్టింగ్లో మాత్రం అన్ని రిక్వైర్మెంట్స్ని టెస్ట్ చేసే అవకాశం టెస్టర్స్కి ఉంటుంది. ఈ యొక్క సిస్టమ్ టెస్టింగ్లో క్లయింట్ ఇచ్చినటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేవా, ఉన్నట్లయితే అవి అనుకున్న ప్రకారము సూచించినటువంటి ప్రకారము పనిచేస్తున్నా లేదా అనేది టెస్టర్స్ వ్యాలిడేషన్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం స్కూల్లో ఉన్నప్పుడు యూనిట్ టెస్ట్లో ఫస్ట్ 2 యూనిట్స్ అనేది ఎగ్జామ్ పెడతారు. తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫర్లీ ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. మనకి అకాడమిక్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్ అనేది జరుగుతుంది. ఈ యొక్క యాన్యువల్ ఎగ్జామ్స్లో మొత్తం సిలబస్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ విధంగా ఈ యొక్క సిస్టమ్ టెస్టింగ్ కూడా క్లయింట్ ఇచ్చినటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ని డెవలపర్స్ డెవలప్ చేసిన తర్వాత మొత్తం అప్లికేషన్ని ఒకసారిగా టెస్ట్ చేసి ఆ ఎంటైర్ అప్లికేషన్ని వ్యాలిడేషన్ చేస్తాము. ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యో లేదో మనం ఫ్రెండ్స్, సిస్టమ్ టెస్టింగ్లో మనం గమనించవలసింది రెండో అంశం, వై ఈజ్ సిస్టమ్ టెస్టింగ్. అసలు ఈ యొక్క సిస్టమ్ టెస్టింగ్ని మనం ఎందుకు చేయాలి? ఫ్రెండ్స్, ఒక మాడ్యూల్లో ఒక రిక్వైర్మెంట్ సరిగ్గా వర్క్ అయ్యి ఉండవచ్చు. ఆ యొక్క మాడ్యూల్ని రిమైనింగ్ మాడ్యూల్స్తో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఒక కంప్లీట్ సిస్టమ్ ఫామ్ అయినప్పుడు సింగిల్ మాడ్యూల్లో వర్క్ అయినటువంటి రిక్వైర్మెంట్ ఈ యొక్క కంప్లీట్ సిస్టంలో వర్క్ కాకుండా ఉండవచ్చు. కొన్ని రిక్వైర్మెంట్స్ అనేది సింగిల్ ఇండివిజువల్ మాడ్యూల్స్తో మాత్రమే వర్క్ అయ్యి కాంప్లెక్స్ సిస్టంలో వర్క్ అవ్వకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఒక స్టేట్ లెవెల్ ప్లేయర్ స్టేట్ లెవెల్ మ్యాచెస్ ఆడినప్పుడు పర్ఫార్మెన్స్ హై లెవెల్లో ఉంటుంది. ఆ యొక్క ప్లేయర్ ఇంటర్నేషనల్ మ్యాచెస్కి వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ పిచ్తో కానివ్వండి, ఇంటర్నేషనల్ బౌలర్స్తో, ఇంటర్నేషనల్ ఫీల్డర్స్తో ఆడినప్పుడు తన పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్, మనం మన క్లోజ్ ఫ్రెండ్స్తో, మన ఇంట్లో వాళ్ళతో మూవ్ అయినట్టు కొత్త వ్యక్తులతో మూవ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అదేవిధంగా ఇండివిజువల్ మాడ్యూల్స్తో వర్క్ అయినటువంటి రిక్వైర్మెంట్స్ లేదా ఫీచర్స్ ఎంటైర్ అప్లికేషన్ తయారైనప్పుడు, అన్ని మాడ్యూల్స్ని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు, ఒక కంప్లీట్ సిస్టమ్ ఫామ్ అయినప్పుడు ఆ యొక్క రిక్వైర్మెంట్స్ అనేది వర్క్ కాకుండా ఉండవచ్చు. ఈ యొక్క సిస్టమ్ టెస్టింగ్ అనేది ముఖ్యంగా కాంప్లెక్స్ సిస్టమ్ అంటే
ఒక ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డిఫరెంట్ డేటాబేసెస్ లేదా మనం ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్తో కమ్యూనికేషన్ అయినప్పుడు ఈ విధమైన కాంప్లెక్స్ సిస్టంలో ఈ యొక్క సిస్టమ్ టెస్టింగ్ అనేది చాలా మ్యాండేటరీ. ఫ్రెండ్స్, అన్ని రకాల అప్లికేషన్స్కి సిస్టమ్ టెస్టింగ్ అనేది చేస్తారు. ఈ యొక్క కాంప్లెక్స్ టెస్టింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. ఫ్రెండ్స్, సిస్టమ్ టెస్టింగ్లో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం బెస్ట్ ప్రాక్టీసెస్. ఇవి ఫాలో కావడం వల్ల సిస్టమ్ టెస్టింగ్ అనేది మనం సక్రమంగా చేయవచ్చు. దీంట్లో మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ప్లానింగ్. ఫ్రెండ్స్, ప్లానింగ్లో మనం ఒక టెస్ట్ ఆబ్జెక్టివ్ని రూపొందించుకోవాలి. ఈ యొక్క ఆబ్జెక్టివ్ మనం టెస్ట్ చేసినప్పుడు ఒక బగ్ ఫ్రీ అప్లికేషన్ని డెలివరీ చేయాల్సినట్టుగా మనం ఒక ఎయిమ్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా బగ్ ఫ్రీ అప్లికేషన్ని డెలివరీ చేయడానికి ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ని టెస్ట్ చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ని డిఫరెంట్ టెస్ట్ సినారియోస్లో టెస్ట్ చేయవలసి ఉంటుంది. దానికి అనుగుణంగా ప్రతి రిక్వైర్మెంట్కి ఒక టెస్ట్ కేసెస్, ఆ యొక్క రిక్వైర్మెంట్ని డిఫరెంట్ టెస్ట్ కండిషన్లో టెస్ట్ చేయడానికి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. అవి సక్రమంగా త్వరగా అమలు జరపడానికి మనం ఒక టైం లైన్ అనేది రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క టైం లైన్లో టెస్ట్ కేసెస్ రాయడానికి ఎన్ని రోజులు కేటాయించాలి, వాటిని రివ్యూ చేయడానికి ఎన్ని రోజులు కేటాయించాలి, వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎన్ని రోజులు కేటాయించాలి మనం ముందుగానే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మనం ఒక క్రమ పద్ధతిలో ఒక ప్లానింగ్ ప్రకారం సిస్టమ్ టెస్టింగ్ అనేది ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఫ్రెండ్స్, బెస్ట్ ప్రాక్టీసెస్లో చెప్పుకోదగ్గ రెండవ అంశం డాక్యుమెంటేషన్. ఫ్రెండ్స్, డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం రూపొందించిన టెస్ట్ కేసెస్ అన్నిటినీ ఒక డాక్యుమెంటేషన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఆ యొక్క ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వాటి యొక్క రిజల్ట్స్ని కూడా మనం ఆ యొక్క డాక్యుమెంటేషన్లో పొందుపరచాల్సి ఉంటుంది. సో తద్వారా వాటిని మనం రీప్రొడ్యూస్ లేదా రీయూస్ అనేది చేసుకొనవచ్చు. ఈ యొక్క డాక్యుమెంటేషన్ ద్వారా మనకు ఎన్ని ఇష్యూస్ వచ్చాయి, ఏ విధమైనటువంటి ఇష్యూలు వచ్చాయనేది మనం తెలుసుకొనవచ్చు. తద్వారా డెవలపర్స్ లేదా ప్రోగ్రామ్ మేనేజర్స్ ఆ యొక్క ఇష్యూస్ మీద దృష్టి సాధించవచ్చు. ఫ్రెండ్స్, బెస్ట్ ప్రాక్టీసెస్లో మూడవ అంశం రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్. ఫ్రెండ్స్, డెవలపర్స్ ఒక ఆఫీస్లోని సిస్టమ్స్లో డెవలప్మెంట్ అనేది కొనసాగించి డెవలప్మెంట్ అనేది పూర్తి చేస్తారు. టెస్టర్స్ కూడా అదే ఆఫీస్లో అలాంటి సిస్టంలో టెస్ట్ చేయకుండా క్లయింట్ ఎండ్ యూజర్ ఎవరైతే ఆ యొక్క అప్లికేషన్ యూజ్ చేస్తారో వాళ్ళు ఏ ఎన్వైర్న్మెంట్స్ కొని ఆ ఎన్వైర్న్మెంట్లో టెస్ట్ చేయవలసి ఉంటుంది. దీన్ని రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్ టెస్టింగ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొబైల్ అప్లికేషన్ని డెవలపర్స్ డెవలప్ చేస్తే వాళ్ళు సిస్టమ్స్ లేదా ల్యాప్టాప్స్లో డెవలప్ చేస్తారు. మనం ఆ యొక్క అప్లికేషన్స్ని మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ iOS ఫోన్స్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేది మార్కెట్లో ఉన్నాయి. ఈ యొక్క ఆండ్రాయిడ్లో కూడా డిఫరెంట్ వర్షన్స్ అనేది సాఫ్ట్వేర్ వర్షన్స్ అనేది ఉన్నాయి. ఐఫోన్లో కూడా i10 నుంచి i15 అంతకం నుంచి వర్షన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ యొక్క వర్షన్స్ ఉన్నటువంటి ఫోన్లు తీసుకొని ఆ యొక్క ఫోన్లో ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా టెస్ట్ చేసినప్పుడు మార్కెట్లోకి మన అప్లికేషన్ వెళ్ళినప్పుడు కొత్తగా ఇష్యూస్ అనేవి తలెత్తకుండా మనం టెస్టింగ్లోనే ఆ యొక్క ఇష్యూస్ని కనిపెట్టి రిజాల్వ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, బెస్ట్ ప్రాక్టీసెస్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక అంశం ఆటోమేషన్ ద్వారా మన యొక్క టెస్ట్ కేసుని త్వరగా ఎగ్జిక్యూట్ చేసి ఉన్న ఇష్యూస్ని త్వరగా కనిపెట్టవచ్చు. తద్వారా మన యొక్క టెస్టింగ్ ప్రాసెస్ అనేది త్వరగా కంప్లీట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, బెస్ట్ ప్రాక్టీసెస్లో ఐదవ అంశం ఇన్వాల్వ్ ఆల్ స్టాక్ హోల్డర్స్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఒక రిక్వైర్మెంట్ని డిఫరెంట్ టెస్ట్ కండిషన్స్లో డిఫరెంట్ టెస్ట్ సినారియోలో మనం టెస్ట్ చేస్తామని తెలుసుకున్నాం. అలా టెస్ట్ చేసినప్పుడు ఒక ఇష్యూస్ తలెత్తినప్పుడు అవి వాల్యూడ్ ఇష్యూసా కాదా, ఆ యొక్క సినారియో మనం టెస్ట్ చేసినటువంటి ఎన్వైర్న్మెంట్ లేదా కండిషన్ వ్యాలిడా కాదా తెలుసుకోవడానికి మనం వెంటనే ప్రాజెక్ట్ మేనేజర్ లేదా బిజినెస్ అనలిస్ట్తో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్టాక్ హోల్డర్స్ అంటే డెవలపర్స్, టెస్టర్స్,
ప్రోగ్రామ్ మేనేజర్స్, బిజినెస్ అనలిస్ట్ అండ్ క్లయింట్స్. మనం క్లయింట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ కాకపోయినప్పటికీ వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ మేనేజర్స్, బిజినెస్ అనలిస్ట్తో మనం ఇంటరాక్ట్ అయ్యి అది వ్యాలిడ్ సినారియో కాదా తెలుసుకోవచ్చు. తద్వారా అందరూ ఒకే పేజ్లో ఫ్రెండ్స్, సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏమిటి, అది ఎందుకు చేయాలి, అది ఎలా చేయాలి, అవి చేయడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ తెలుసుకున్నాం కదా. ఈ యొక్క లాస్ట్ స్లైడ్లో వాటి యొక్క ముఖ్య అంశాలు అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క సిస్టమ్ టెస్టింగ్ అనేది ఒక కంప్లీట్ సిస్టమ్ మీద, ఒక కంప్లీట్ డెవలప్డ్ అప్లికేషన్ మీద టెస్టింగ్ అనేది చేస్తాము. దీని ద్వారా అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేదా, ఆ రిక్వైర్మెంట్స్ అనేది సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ధృవీకరించుకుంటాము. ఈ టెస్ట్ చేయడానికి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది ఫాలో అవుతాము. అవి ఏమిటి అంటే ప్లానింగ్, డాక్యుమెంటింగ్, రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్, ఆటోమేషన్, ఇన్వాల్వింగ్ ఆల్ స్టాక్ హోల్డర్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా ఫాలో అవడం వల్ల మన యొక్క సిస్టమ్ టెస్టింగ్ అనేది ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, హై క్వాలిటీ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రెండ్స్, నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ని మీతో షేర్ చేయడానికి ఒక వీడియోని చేశాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. Friends, please click on subscribe button to support our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.